ఏంటంటే మెయిన్ అంటే మీమ్స్ మొత్తం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. అట్లా అని వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్ ఉంటుందన్న. మనకి హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్లస్ మన వెన్నెల కిషోర్ తోటి ఫ్రెండ్షిప్ కానీ మనకి మనకి ఎట్లా అంటే సినిమాలో ఆ ఫ్రెండ్షిప్తో ఎట్లా కథ మొత్తం నడుస్తుంటుంది అనమాట. సింగిల్కి బీ సింగిల్ అనే చెప్తామన్నా, సింగిల్ సినిమా చూసినాక కూడా. సినిమా అంటే మంచిగానే ఉందండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎక్కువ ఇద్దరు ముగ్గురు అమ్మాయిని ట్రై చేయొద్దని అంటే అర్థమైందన్న. ట్రై చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం ఎట్లుంటుందని మొత్తం అదే స్టోరీ. మొత్తం నలుగురు ఉన్నారు హీరోయిన్స్, 4 మెంబర్స్ ఉన్నారు హీరోయిన్స్. బాగుంది మొత్తం ఓవరాల్గా అయితే. హైలైట్ పాయింట్స్ అంటే అదే అన్న, మొత్తం మనకి మీమ్ స్టఫ్ ఉంది, మొత్తం మనకు కావాల్సిన మీమ్ స్టఫ్ మొత్తం ఆడనే ఉంది మనకి. ఆ డైలాగ్ పోయింది కదా, ఇంకా మిస్ అయినాం అన్న. డైలాగ్ మొత్తం తీసేసిరు, ఇక వేరే డైలాగ్ పెట్టుకున్నారు మరి. ఆ డైలాగ్ ఉంటే మాత్రం వేరే ర్యాంప్ ఆడిస్తుండే కదా, అందుకే మరి తీసేసి కాబట్టి ఇక ఏం చేయలేము. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం లేవన్నా, కొన్నే ఉన్నాయి, కొన్ని కూడా లేవు, చాలా నార్మల్గా ఉన్నాయి. అది ఆ డబుల్ మీనింగ్ అని అర్థం మనకు తెలుస్తేనే డబుల్ మీనింగ్ అర్థం చేస్తుంది, కానీ నార్మల్ సింగిల్ మీనింగ్లో ఉన్నాయి డైలాగ్స్ మొత్తం. ఆయన స్టైల్లోనే ఉంది సినిమా మొత్తం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతి ఒక్కటి ఆయన స్టైల్లోనే ఉంది. మనకి ఎండింగ్ కూడా ఆయన స్టైల్లోనే ఇచ్చేసారు మనకి. నార్మల్ ఎండింగ్ కాకుండా నార్మల్ మిగతా సినిమాలు ఎట్లుంటే ఎండింగ్ మొత్తం అట్లనే ఉంది. సింగిల్ ఉన్న వాళ్ళంటే వస్తే బెటర్, లవర్ ఉన్న వాళ్ళు వచ్చినా పర్లేదు. లవర్ ఉన్న వచ్చే సింగిల్ వెళ్ళిపోయేటట్టే ఉంది అన్న. అంతే, ఓకే. సింపుల్గా వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అనే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా. డైరెక్ట్గా అంటే చాలామంది అనుకుంటాం పెద్ద హీరోలతో కంపేర్ చేసి స్టోరీ లేదు అది ఇది అని కంపేర్ చేయగలిగినంత సినిమా అయితే కాదు. బేసిక్గా వచ్చామా, దాంట్లో ఉన్న పంచెస్